ఇక కాళేశ్వరం పేరుతోని కేసీఆర్ సార్ మీదనే సిబిఐ ఎంక్వైరీ అంటే మన తెలంగాణ మీదనే ఎంక్వైరీ చేసినట్టు, మన తెలంగాణనే అనుమానించినట్టు, అవమానం చేసినట్టు, ఇక మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు. ఇది నేనంటున్న మాట కూడా కాదు, బీఆర్ఎస్ లీడర్లే అంటలేరు, జనం చెప్తుర్రు. లాస్ట్కు కేసీఆర్ సార్ గురించి ఎరుకున్న నిఖార్స్ అయిన కాంగ్రెస్ లీడర్ల మనసులో కూడా గిదే మాట ఉన్నది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అనగానే తెలంగాణ బగ్గుమని మండింది. ఏ ఊరు చూడు, ఏ పల్లె చూడు, ప్రతి చౌరస్తా ధర్నా చౌక్ అయిపోయింది. రేవంత్ తనకు శాపాలు పెట్టుకుంటున్నారు. అగజూడురు మీరెగ్గి ముచ్చట పురాగా. ఊరువాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ. మళ్ళా మన తెలంగాణ రోడ్డు మీదకి వచ్చింది, ఉద్యమాలు చేస్తాంది. కేసీఆర్ సార్ మీద అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినందుకు తెలంగాణ అంతా రేవంత్ సార్ మీద గరమైతుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు తీస్తాండ్లు. ఈ చెయ్యిపాటి ప్రభుత్వం సెంటర్ల పువ్వుపాటి ప్రభుత్వం చేతులు కలిపి కాళేశ్వరాన్ని పొత్తం పెట్టే కూట నడుతుందని అందరికి అర్థమైంది కదా. కాళేశ్వరాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ముంగడికొచ్చింది. గులాబీ సైన్యం రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తాందోళ్ళ ఈ జిల్లా ఆ జిల్లాని కాదు, ఈ ఊరు ఆ ఊరని లేదు, ప్రతి ఊర్లే ఓ గిట్ల రోడ్ల మీదకి వచ్చి చెయ్యిపాటి సర్కారుకు శాపాలు పెడుతురోళ్ళ. కేసీఆర్ గారి నాయకత్వం, అసలు ఇన్నొద్దులు కేసీఆర్ సార్ మీదనే కుట్రేష ఉన్నది కావచ్చని అనుకున్నారు. కానీ ఇది తెలంగాణ మీద నడుస్తున్న కుట్ర. 10 ఏళ్ల దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డ తెలంగాణను ఓర్వలేనోళ్ళు చేసే కుతంత్రం, తెలంగాణను మళ్ళా ఆగం చేసే పన్నాగం. మా తెలంగాణను మేము కాపాడుకుంటాం, ఈ కుట్రలకు అడ్డం పడతాం అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు గిట్ల పిడికిలు పట్టి దండు కదిలినట్టే కదులుతుందోళ్ళ. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఇందిరా పార్కుల ధర్నా చౌకున్నది. ఆడెవ్వలన్నా చేసుకోవచ్చు ధర్నాలు, నిరసనలని మన రేవంత్ అని అన్నాడు కదా. ఇప్పుడు ధర్నా చౌక్ ఒక హైదరాబాద్ ఇందిరా పార్కులనే లేదు. సారువారి పాలన ఏవట్టి ప్రతి ఊరు ధర్నా చౌకే అయిపోయింది. ప్రతి చౌరస్తా ధర్నాలతో దద్దరిల్లుతాంది. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.